హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు అండి. సో అది ఏమిటో ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియోకి వచ్చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఈ పెన్షన్లు అనేవి గతంలో మనం చూసుకుంటే రైతు భరోసా రిలీజ్ చేసినప్పుడు కొత్త పెన్షన్లు 2 లక్షల పైగా మనం మంజూరు చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది. దీనితో పాటు ఇప్పుడు మొన్నటి నుంచి ఒక 2 డేస్ నుంచి అయితే మనకైతే కొత్త పెన్షన్లు అప్లికేషన్ మళ్ళీ పడ్డాయి అన్నట్టుగా చాలామంది మన పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు. దీని గురించి క్లారిటీ అనేది నేనైతే ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో మనకైతే కొత్త అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అయినాయండి. సో దీనికి గాను మీకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది కావాలి. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో మీరైతే అప్లికేషన్ అయితే తీసుకొని మీరైతే ముందుగా అయితే ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీ పంచాయతీ ఆఫీసులో అయితే ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే దాంతోపాటు ఇతర డాక్యుమెంట్స్ కూడా జతపరచాలి. అదేమిటంటే 10th మెమో, క్యాస్టు, అలాగే 10th మెమోస్ అనేవి కాదు. వీళ్ళకు అర్హత ఏమిటంటే మెయిన్గా వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే నార్మల్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేది కావాలి. సో మీ దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి మీరైతే తెలుసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. సో మనకైతే ఈ కొత్త పెన్షన్లు అనేవి ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో మనకైతే విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది కదా. సో మనకైతే ఇంకో 22వ తేదీ నుంచి అయితే మనకు ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేది మనకైతే ఖాతాలో జమ చేస్తున్నామన్నట్టుగా పూర్తి స్పష్టత అనేది వచ్చిందండి. సో ఇది మీరు గమనించగలరు. సో గతంలో చూసుకుంటే మనకు 2 నెలలుగా ఈ ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో అదైతే మనకు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఇప్పటిదాకా రైతుల పెన్షన్ ఖాతాల్లో అయితే ఇప్పటిదాకా అయితే జమ చేయలేదని చాలామంది పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు కదా. దీని గురించి అయితే మనకైతే ఇప్పుడైతే స్పష్టత అనేది వచ్చింది. సో మొత్తానికైతే మనకైతే ఈ నెల 22వ తేదీ నుంచి అయితే పెన్షన్దారుల ఖాతాలో అయితే డబ్బులు జమ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయిందండి. సో ఇది మీరందరైతే గమనించి అందరైతే తెలుసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. గతంలో మనకు పెన్షన్లు చూసుకుంటే వికలాంగులకు వచ్చేసి 2016 రూపాయలు, అలాగే వికలాంగులకు వచ్చేసి 3016, అలాగే వృద్ధులకు ఒంటరి మహిళలకు వచ్చేసి 2016 అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చింది కదా. సో దీంతోపాటు మన కొత్త రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సో అందరికీ అంటే 2000 రూపాయలు అయితే పెంపుదల అయితే చేసింది. సో మొత్తానికైతే ఎవరికి అంటే వృద్ధులకు వచ్చేసి 2000 రూపాయలు, వృద్ధులకు వచ్చేసి 2000 గతంలో ఇచ్చింది కదా. సో ఈసారికి వచ్చేసి 4016 ఇస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే 22వ తేదీన అయితే మొత్తానికైతే విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.